వెల్కమ్ బ్యాక్. లోక్సభ సహా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ సహా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై విచారణ చేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు మరో 3 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఈవీఎంల లభ్యత మొదలు శాంతి భద్రతల వరకు అన్నింటిపైన ఖచ్చితంగా అంచనాలు వేస్తోంది. ఏపీలో ఈసారి 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ నెలాఖరున ఏపీ అసెంబ్లీ చివరి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే ఈ సమావేశాలకైనా వైసీపీ హాజరవుతుందా అన్న అంశం ఆసక్తి రేపుతోంది. హాజరవ్వాలా లేదా అన్న అంశంలో వైసీపీ కూడా సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతోందట. ఇప్పటికే అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీకి హాజరైతేనే బాగుంటుందని కొందరు నేతలు భావిస్తోంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారట. ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోన్న ఈసీ. చివరి సమావేశాలకు సిద్ధమవుతోన్న ఏపీ అసెంబ్లీ. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ ఏడాది మే నెల చివరి వారంలోగా లోక్సభ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించే అంశంపై ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చే వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం బృందాల వారీగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది. ఓటు ఉందా లేదా అన్న అంశంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జాతీయ ఓటర్ల దినోత్సవమైన జనవరి 25వ తేదీ లేదా గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకే దశలో లోక్సభ ఎన్నికలను పూర్తి చేసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినందున ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులున్నట్లు ఎన్నికల సంఘం భావిస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నియోజకవర్గాలు ఎక్కువగా ఉండటంతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉన్నందున 2 దశల్లో జరపాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తోంది. ఎన్నికల సంఘం బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన తర్వాత ఎన్నికలు ఒక దశలోనా లేక 2 దశల్లోనా అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 9 రోజుల పాటు జరగనున్నాయి. 3 నెలల కాలానికి మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ లోపున ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఈసారి బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు చేసే అవకాశాలున్నాయి. పెన్షన్లు రెట్టింపు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ మేరకు కేటాయింపులు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. చిట్ట చివరి సమావేశాలు కావడంతో సమావేశాల ప్రారంభంలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. చివరి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అన్న అంశంపై వైసీపీ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ అసెంబ్లీ కాలంలో అసలు సమావేశాలకు హాజరు కాబోమని గతంలో ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. అయితే ఇప్పుడు జగన్ పాదయాత్ర పూర్తయింది. ఎమ్మెల్యేలందరూ అందుబాటులోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో అసెంబ్లీకి వెళ్లకపోతే తీవ్రమైన విమర్శలు వస్తాయని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారు. పైగా ప్రతిపక్షం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిస్థితులను చక్కగా వినియోగించుకుంటుంది. సంక్షేమ పథకాలతో హోరెత్తిస్తుంది. ఇప్పటి వరకు ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిపై పెద్దగా చర్చ జరగకుండా స్మూత్ గా ఎన్నికలకు వెళ్లిపోతుంది.
పోనీ ఇవన్నీ ఆలోచించి ఒకవేళ అసెంబ్లీకి హాజరైనా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదన్న కారణంగానే అసెంబ్లీని బహిష్కరిస్తూ వస్తోంది వైసీపీ. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ నెరవేరకుండా తమకు తామే అసెంబ్లీకి ఎలా హాజరవుతామని మదన పడుతున్నారు వైసీపీ నేతలు. అయితే హాజరైతే వచ్చే విమర్శల కన్నా అసెంబ్లీకి డుమ్మా కొట్టడం వల్ల వచ్చే విమర్శలే వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ గా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని గతంలోనే ప్రచారం జరిగింది. చివరి సమావేశంలో అయినా జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.